అమ్మా, నేను ఈ పరిస్థితిలో ఏ అమ్మాయిని ఇలా వదిలేసి వెళ్ళలేను. నేను అలా చేస్తే ప్రపంచంలోనే అతిపెద్ద తప్పు చేసిన వాడిని అవుతాను. ఇంకా అమ్మా, నేను మీ మొహం చూడకుండా కూడా ఉండలేను. ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి, మీరేం చేస్తారు. మీరు ఎలా చెబితే నేను అలాగే చేస్తాను. నాకు బాగా తెలుసు మీరు ఎవరికి ఎప్పుడూ అన్యాయం చేయలేరనమ్మా. ఇప్పుడు మీరే చెప్పండి ఏం చేయాలో. అత్తయ్య, ఒకసారి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అహనా అబద్ధం చెప్పడం లేదు. పాపం తన పెళ్లి రోజున ఏమేం భరించాల్సి వస్తుందో. మా పెద్దమ్మ ఈరోజు వరకు ఎవరికి అన్యాయం జరగనివ్వలేదు. నాకు అనిపించడం లేదు మా పెద్దమ్మ ఈరోజు తప్పుడు నిర్ణయం తీసుకుంటారని. అత్తయ్య, నాకు తెలుసు మీరు అచ్చం కొబ్బరికాయ లాంటి వారని. పైకి గట్టిగా లోపల మెత్తగా ఉంటారవునా? అయినా పెళ్ళయ్యాక ఏదైనా సమస్య వచ్చినా సరే మనం తనని వెంటనే ఇంటికి పంపించేద్దాం, సరేనా? అవును, పెళ్లి జరిగిపోయింది కదా. ఒకవేళ ఇప్పుడు మీ మాట విని అర్జున్ని పెళ్లి వదిలేసి వెళ్ళిపోతే అందరూ మిమ్మల్నే నిందిస్తారు. చిన్న పెళ్లి మీ వల్లే ఆగిపోయిందని చెప్పుకుంటారు. పెద్దమ్మా, ఇప్పుడు వీళ్ళు నీతులు చెప్తున్నారు, కానీ చివరి నిర్ణయం మీదే కదా. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అని మీరే నిర్ణయించండి ఏం జరగాలో. కార్ పిలిపించండి, మనందరం ఇంటికి వెళ్తున్నాం. సరే, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో చిన్న, మన ఇంట్లో ఈ అమ్మాయి గృహప్రవేశం జరగదు. నేను తనకి ఎలాంటి స్వాగతం పలకను. తను నా ఇంటి కోడలు అవ్వాలనుకుంటే నా కోడలుగా నిరూపించుకోవడానికి పరీక్ష ఎదుర్కోవాలి. ఒకవేళ తను ఆ పరీక్షలో నెగ్గితే అప్పుడే తను నా కోడలు అనిపించుకుంటుంది. పదపోల్టు. ఇంకా సింధూర ధారణ మిగిలే ఉంది. బాబు, నా ఆహానాన్ని జాగ్రత్తగా చూసుకో. తన రాత బాగోలేదు. ఇంకా ఏదైతే జరిగిందో అందులో నా బిడ్డ తప్పు ఏమీ లేదు. మీకు కావాలంటే మళ్ళీ తనని ఎప్పుడు పుట్టింటికి పంపకండి, కానీ అక్కడ తన్ని జాగ్రత్తగా చూసుకోండి. నా ఆహాన చాలా బుద్ధిమంతురాలు. ఎప్పుడు ఏ వస్తువు అడగలేదు.
ఆకలితో ఉన్నా సరే కానీ అన్నం పెట్టమని కూడా అడగలేదు. ఇప్పుడు తన అత్తారింటికి వెళ్తోంది కదా, ఆ చుట్కి అల్లుడి గారు తన్ని చూసుకుంటారులే. పదే పదే అదే మాట చెప్పడం అవసరమా? అయినా అల్లుడు గారు మాత్రం రోజంతా తననే చూసుకుంటూ కూర్చుంటారా ఏంటి? ఈ వింత మాటలు కట్టిపెట్టు. ఇక పద అహానా, అమ్మ కొంగులో బియ్యం పోసి ఆ తంతు పూర్తి చెయ్యి. అరే అక్కయ్య, బియ్యం ఇచ్చాక అహానా బయలుదేరాలి. ఇదే కదా చివరి ఘట్టం. మీరంతా తనని ఆశీర్వదించరా? అరే పదండి, ఏం చూస్తున్నారు? త్వరగా కానివ్వండి, ఆశీర్వదించండి. ఆలస్యం అవుతోంది, పదండి. సంతోషంగా ఉండు, ఎప్పుడూ సుఖంగా ఉండు. సుఖంగా ఉండు, మీ కుటుంబ బాధ్యతలు చక్కబెట్టుకో. మా వల్ల అయినంత మేం చేశాం, ఇక మీరే చూసుకోవాలి. పెద్దనాన్నగారు, ప్లీజ్ నా మీద కోపం పెట్టుకోకండి. అమ్మని కాస్త జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్. ఒక విషయం గుర్తుపెట్టుకో చిన్నా, మన ఇంట్లో ఈ అమ్మాయి గృహప్రవేశం జరగదు.